పంచతన్మాత్రశాయక. ఆమె 5 పువ్వులను బాణంగా పట్టుకున్నటువంటి సన్నివేశాన్నే మనం భావన చేస్తాం. బాణము అనేటప్పటికీ పక్కనే గుర్తొచ్చేది ఏది అంటే ధనస్సు. ధనస్సు బాణము ఈ 2 కవల పిల్లలు లాంటివి. ఇవి ఒకదాన్ని విడిచి ఒకదాన్ని చెప్పం. ధనుర్బాణములు 2 చేతిలో ఉంటాయి. ధనస్సు చేతిలో పట్టుకుని బాణాలు లేకపోవడం, బాణాలు వెనకాత లేదు అక్షయ బాణ తుణీరాలు కట్టుకుని చేతిలో ధనస్సు లేకపోవడం ఉండవు. ఈ 2 ఉంటాయి. అయితే సాధారణంగా శత్రు సంహారం చేసేటటువంటి వాళ్ళు చాలా బలమైనటువంటి ధనస్సు పట్టుకుంటారు. అందున దేవతా స్వరూపాలు పట్టుకునేటటువంటి ధనస్సులు సామాన్యమైనవై ఉండవు. ఏదో శ్రీ మహావిష్ణువు పట్టుకుంటే శార్ంగం అంటారు, అలాగే అర్జునుడు పట్టుకున్నవి గాంధీవం అంటారు, అలాగే పరమశివుడు పట్టుకుంటే పినాకం అంటారు. ఒక్కొక్కరు పట్టుకునేటటువంటి ధనస్సుకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంటుంది. అమ్మవారు పట్టుకునేటటువంటి ధనస్సు చెరుకుతో చేయబడి ఉంటుంది. చెరుకుతో చేయబడినటువంటి ధనస్సు పట్టుకుంటుంది. అందుకే ఆ చెరుకు యొక్క స్పర్శ అమ్మవారి యొక్క తేజస్సుని అనుగ్రహిస్తుంది అని మనం సువాసిని పూజ చేస్తూ ఉంటాం. సువాసిని పూజ చేసినప్పుడు అమ్మవారిగా భావన చేసి కాదు నిజానికి పూజ. ఆవిడ్ని అమ్మవారు అన్న భావనతో చేస్తారు అని అనుకోకూడదు. సువాసిని పూజలో ఎందుకు పూజ చేస్తారు అంటే అమ్మవారి గుణములు అనేకము ఆమె యందు ప్రవేశించి ఉండి ఆమె యందు నిరూపణమయ్యాయి. ఈమె అమ్మవారి చేత అనుగ్రహింపబడింది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత. ఆమె గుణములు ఈమె యందు నిలబడి ఆమె అనుగ్రహాన్ని పొందిన తల్లి. అందుకని ఈమె పూజ ఆమె అనుగ్రహమునకు హేతు. మనం చూడండి లౌకికంగా ఏం చేస్తాం. ఒక ఆయన అధికారికి బాగా అంతేవాసి. అధికారికి ఆయన అంటే చాలా ప్రీతి. ఎందుకు ప్రీతి అంటే ఆయన తలలో నాల్క, చాలా వినయం కలిగినవాడు, చాలా పనొచ్చినవాడు. ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు, వినయం కలిగినవాడు, ఎప్పుడూ ఎవరి గురించి ఏమీ చాడీలు చెప్పడు, ఇంకొకరు పని చేయకపోయినా తను చేసేస్తాడు. అటువంటి వాడి మీద అధికారికి సహజంగా ప్రేమ ఉంటుంది కదా. ఆయన ఒక మాట చెప్తే వింటారు కదా. అధికారికి ఏమైనా మాట వస్తుందేమో, రేపు ఈ పని జరగకపోతే మా అధికారిని ఆ పై అధికారి ఏమైనా అంటారేమో అని ఇతను పని చేసేస్తాడు. ఇప్పుడు అధికారి యొక్క ప్రీతి ఇతని యందు ఉన్నది. ఇప్పుడు మనం అధికారితో పనుందనుకోండి, ఆయన దగ్గరికి వెడతామా? ఆయన ప్రీతి ఎవరి యందుందో వారి దగ్గరికి వెళ్ళాయా మీరు ఒక్క మాట చెప్పండి అని అడుగుతుంటామా? ఆయన్ని అడుగుతుంటాం. అమ్మవారు సువాసినులకు సువాసిని. ఆమె సువాసిని లక్షణములు కొన్ని వీళ్ళల్లోకి వచ్చేసాయి. అందుకని ఆ సువాసినిత్వాన్ని నీలో చూస్తున్నాం మేము అని ఏ సువాసిని లక్షణములు నీ ఎందుకు ప్రకాశించాయి చెప్తాం, చెప్పి పూజ చేస్తాం. అందుకే 108 నామాలు కానీ 1000 నామాలు కానీ వాడరు. దానికి ప్రత్యేకం కల్పం ఉంది. అందులో కొన్ని నామాలు చెప్తారు. నువ్వు గురుభక్తి కలిగినటువంటి దానివి. గురుభక్తి అంటే భర్తకి గురువు ఉంటాడు, తనకి గురువు భర్తయే. కానీ భర్తకి గురువు తనకి పరమ గురువు. ఉపదేశం చేశారనుకోండి, తిన్నగా భార్యకి చేయరు ఉపదేశం, భర్తగారికి చేస్తారు. భర్తగారు కొంతకాలం అనుష్ఠానం చేసి జపం చేసి ఆ మంత్రాన్ని తన భార్యకు ఉపదేశం చేస్తాడు. అంటే ఇప్పుడు ఆమె గురుభక్తి కలిగినది. ఎవరి గురువు అంటే ఆమెకి తన భర్త యందు మొట్టమొదట భక్తి. ఆయన గురువు. యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపం సుమర్చల అంటుంది సీతమ్మ. ఆయన గురువు. ఆయన గురువు అయితే భర్త గారి గురువు తనకి పరమ గురువు. గురువు గారి గురువు కనుక పరమ గురువు కాబట్టి ఆ గురువు పట్ల మరింత గౌరవంతో ఉంటుంది, ఇంకా గౌరవంతో ఉంటుంది. అందుకని నువ్వు గురుభక్తి కలిగిన దానివి. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. కాబట్టి నువ్వు గురుభక్తి కలిగిన దానవు. నీకు శాస్త్రముల పట్ల అనురక్తి ఉంది. నువ్వు ఇంటికొచ్చిన వారికి అన్నం పెట్టడంలో అపారమైన ప్రీతి కలిగిన దానివి. చాలా వినయం కలిగినటువంటి దానివి. నువ్వు సంతానమును పొందినటువంటి దానివి. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఇవన్నీ అమ్మవారి లక్షణాలు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ లక్షణములు నీకొచ్చాయి అని ఈ లక్షణములు చెప్పి సువాసినికి పూజ చేస్తాం. ఆమె అమ్మవారి యొక్క ప్రతినిధి. బింబ ప్రతిబింబ న్యాయంగా ఆమె యొక్క అనుగ్రహం అంతా ఆమె యందు రాశీభూతమైంది. అందుకని చేతికి చెరుకు కర్ర ఇచ్చి కూర్చోబెట్టి పూజ చేస్తాం.
ఇది దానికి సంకేతం. మీరు ఇటువంటి స్థితిని పొందినవారు స్మా, అందుకని మీకు ఇంత గౌరవం ఇస్తున్నాం సభలో అని చెప్పడానికి ఓ చెరుకు కర్ర ఇచ్చి పూజకి కూర్చోబెడుతూ ఉంటారు. ఇచ్చుదండం అంత శక్తివంతమైనది. అమ్మవారు చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏమిటి చెరుకు విల్లు ప్రత్యేకత అంటే, చెరుకు విల్లుగా ప్రత్యేకత కాదు, అది చేయి మారితే ప్రత్యేకత. ఎందుకని? ఈ చెరుకు విల్లు కానీ 5 పుష్పబాణములు కానీ యథార్థమునకు అమ్మవారివి కావు. అవి ఎవరివి అంటే మొట్టమొదట మన్మధుడివి. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు, 5 పుష్పబాణములు పట్టుకుంటాడు. అందుకే ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఈ 5 పువ్వుల బాణాలు ఈ చెరుకు విల్లు పట్టుకుంటాడు. చెరుకు విల్లు ఎక్కడ చూడండి తీయగా ఉంటుంది. ఆ 5 పుష్పబాణములను వేస్తూ ఉంటాడు మన్మధుడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉండి మన మీద పడుతున్నంతసేపు కూడా మనకి విషయములన్నీ సుఖంగా కనపడుతుంటాయి. ప్రాపంచికమైనటువంటి విషయముల వైపుకి తిరుగుతుంటాం. చంద్రశేఖర భారతీ స్వామి అంటారు, విశేషముగా హింసించే స్వరూపం ఉన్నవేదో అవే విషయ వస్తువులు. అవి పైకి తీయగా ఉంటాయి కానీ పుణ్యాన్నో పాపాన్నో సంక్రమింప చేస్తుంటాయి, పునర్జన్మ హేతువులు అవుతుంటాయి. అటువంటి విషయముల వైపు తిరుగుతూ ఉంటాడు. అలా విషయముల వైపు తిరుగుతున్నవాడు అమ్మా నన్ను రక్షించు అని ఒక్కసారి ఆవిడ పాదముల మీద పడిపోతే ఆవిడ తీసుకుంటుంది ఆ చెరుకు విల్లు 5 బాణాలు తీసుకుంటే. ఇప్పుడు ఆవిడ చేతిలో చెరుకు విల్లు 5 బాణాలు ఉంటే అవి పుష్పబాణాలే ఆవిడ చేతిలో ఉన్నా కూడా. అశోకము, అరవిందము, నవమల్లికము ఇటువంటివి 5 పువ్వులు ఆమె చేతిలో బాణాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఆవిడ చేతిలో ఉన్నాయనుకోండి, శబ్ద స్పర్శ రస రూప గంధములు మనస్సు అనేటటువంటి చెరుకు విల్లుతో కలిపి భక్తిగా మారిపోతాయి. కొత్తగా మనిషి వేసుకున్న బట్టలో మార్పేం రాదు, కొత్తగా మనిషి ఉన్నటువంటి ఆశ్రమంలో మార్పేం రాదు. అలాగే ఉంటాడు, అదే పని చేస్తుంటాడు, భార్యతో ఉంటాడు, బిడ్డలతో ఉంటాడు, గృహస్థాశ్రమంలోనే ఉంటాడు. మార్పు ఎక్కడొచ్చింది అంటే, పూర్వం తన మనసుకి ప్రీతిగా ఉండేటటువంటి శబ్దములు వినడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు మనసు దేని చేత సంతోషాన్ని పొందుతుంది అంటే భగవత్ సంబంధమైన విషయములు వింటుంటే ఆనందపడతాడు. లేదా ఆయనకి ఏ శబ్దం వినపడినా దాన్ని భగవత్పరంగా అన్వయం చేసుకుంటాడు. ఏదో ఎక్కడో తుమ్మెద ఎగురుతోంది అనుకోండి, చూస్తాడు, భృంగావళీచ మకరంద రసాన విద్ద జంగారగీత నిరతై సహసేవనాయ. ఇవి వెంకటాచలంలో తెల్లవారుధామన ఎగురుతుంటే స్వామికి సుప్రభాతంలో పలుకుతారు. ఈ ఝంకారమే ఆ నిశ్శబ్దంలో వినపడుతుంటుంది అని భగవత్పరంగా అన్వయం చేసుకుంటాడు. లేదా ఈశ్వరా ఏమి సృష్టి, ఒక గొంగళి పురుగుని సీతాకోక చిలుకని చేశావా, సీతాకోక చిలుకకి మళ్ళీ అంత అందమైన రెక్కల, తుమ్మెదకి ఝంకారమా, ఎంత అద్భుతం స్వామి. ప్రతి శబ్దమునందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు, లేదా ఈశ్వర సంబంధమైన శబ్దములు వినడమునందు ప్రీతిని పొందుతాడు. ఎప్పుడు ఏదో భగవత్ కథ వినడం, భగవత్ సంబంధమైనటువంటి కీర్తన వినడం, భగవత్ సంబంధం కలిగినటువంటి వారితో కలిసి తిరగడం. అలాగే స్పర్శ, పూర్వం విషయ వస్తువులన్నీ ముట్టుకుని సంతోషించేవాడు, దానికి పెద్ద వివరం అక్కర్లేదు, మనం అందరం ఆ స్థితిలో ఉన్న వాళ్ళని. కానీ ఒకసారి అమ్మవారి అనుగ్రహం కలిగిన తరువాత ఏది ముట్టుకున్నా భగవత్ ప్రసాదంగా ముట్టుకోవడాన్ని ఇష్టపడతాడు. ఎప్పుడెప్పుడు నేను ధ్యానంలో ఆ తల్లి పాదాలు ముట్టుకుంటాను, ఎప్పుడు ఆ తల్లి మెత్తటి పాదములు స్పృశిస్తాను, ఆ తల్లి వేళ్లకి నేను ఎప్పుడు మట్టెలు పెడతాను, ఆ తల్లి పాదములకు మంజీరములు ఎప్పుడు తొడుగుతాను, ఆ తల్లి పాదములు తల మీద నా తల మీద ఎప్పుడు పెడుతుంది, నేను ఎప్పుడు అమ్మవారి పాదములకు అనులేపనం చేయబడిన గంధాన్ని తీసి నా లలాటమునందు ధరిస్తాను, ఎప్పుడు నా తల్లి పాదముల మీద పువ్వు తీసి నేను కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటాను. ఇప్పుడు స్పర్శ అంత భగవత్పరం అవుతుంది. రస, పూర్వం రుచి కోసం తినేవాడు, ఇప్పుడు ఏది తిన్నా ఈశ్వరానుగ్రహం అని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటాడు. ఇప్పుడు రుచి కోసం కాదు, ఈశ్వర ప్రసాదంగా తింటాడు దాన్ని. రూప, పూర్వం ఏది చూసినా
తన కంటికి నదరగా కనపడితే సంతోషించేవాడు, సంతోషించి ఊరుకునేవాడు కాదు. అది నాదైపోతే దాన్ని నాదిగా మార్చుకుని దానిలో ఉన్నటువంటి సుఖాన్ని నాదిగా మార్చుకుంటే అని అనుకునేవాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ అందమైనటువంటిది కనపడ్డా ఇదంతా కూడా ఈశ్వర సృష్టి అంటే. ఒక పువ్వు కనపడింది అనుకోండి, కోసేవాడు పూర్వం. ఇప్పుడు ఇంత సన్న తొడిమ, దాని మీద మళ్ళీ ఆకులతో ఇలా చక్కగా ఒక అందమైనటువంటి గొట్టమా, గొట్టంలోంచి రేకులా, ఆ రేకుల మీద చుక్కలా, అవి ఇలా విప్పుకుంటే పచ్చగా ఉంటాయా, దాని మీద ఎవరో కుంచెతో పెట్టినట్టు చుక్కలా, మెట్ట తామర పూలు ఉంటాయి చూడండి, ఏదో ఆ పక్కన నీటి వల్ల మొలుస్తుంది మెట్ట తామర, అది పువ్వు పూస్తే చూడండి ఇంత పువ్వు ఉంటుంది, దాని మీద ఇలా ఎవరో కుంచెతో చిత్రకారుడు పెట్టినట్టు చుక్కలా, అక్కడక్కడ నెమలి కన్నుల్లా ఉంటుందా, అందులో సౌరభమా, దాన్ని ముట్టుకుంటే అంత సౌకుమార్యమా, తుంపేశానా ఇలా వడిలిపోయి నీరసంగా పడిపోతుందా, ఆకుపచ్చ చెట్టుకి దాన్ని తొడిగాడా, ఎంత అందం. నేను కాదుగా సృజించింది, దాన్ని ఎందుకు నేను ముట్టుకోవాలి, దాన్ని ఎందుకు తుంపేయాలి, అది అలా ఉండగా ఆ చెట్టుని, ఆ చెట్టుకి పూసిన పువ్వుని చూడడంలో ఎంత ఆనందంగా ఉంది. ఒక్క పువ్వుని చూస్తే పువ్వు వెనక పరమేశ్వరుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అది అలవాటు కాలేదు. ఏది చూడండి, అబ్బా ఏమి సృష్టించాడు రా ఈశ్వరుడు. ప్రతి చోట ఎక్కడెక్కడ గొప్ప అందం కనపడినా ఇది ఈశ్వర సృష్టి. పొంగిపోతాడు. ఓ జలపాతం కనపడింది అనుకోండి, అబ్బా ఈశ్వర, ఏమి జలపాతం, ఏమి హొయ్యలు, ఏమి నీళ్లు పడ్డం, ఏమి శబ్దం, ఏమి తుంపరలు, ఈశ్వరుడు యొక్క విభూతి అంటాడు. ఏది చూడండి పరవశించిపోతాడు, ఆనందపడిపోతాడు. ఏది చూడండి బాహ్య రూపం చూడడం కాదు, అందులోంచి ఒక ఉత్తమ భావన పొందుతాడు. నేను ఆశ్చర్యపోయాను. ఒక ఆయన అన్నాడు, కదిలి కదిలి 10 మందికి ఉపయోగపడాలనుకుంటుంది కాబట్టి నది నీరు తీయగా ఉంటుంది, అన్నీ తనలోకి పుచ్చేసుకుని ఎక్కడికి ప్రవహించదు కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా అయిపోయింది అన్నాడు. ఎంత గొప్ప భావన. 10 మందికి పనికి రావాలనుకున్న నాళ్ళు తీయగా ఉంటావు, అన్నీ నేనే పుచ్చుకొని కదలకుండా కూర్చుందాం అనుకున్న నాడు ఉప్పగా అవుతావు. భావనలో ఎంత గొప్ప సౌకుమార్యం. ఇది చూడడంలో ఏది చూసినా అందులో భగవంతుని యొక్క విభూతి కనపడుతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది. అంతవరకు ఎందుకంటే ఒక్క కను గుడ్డు మీరు చూడండి, పిల్లి కన్ను చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎప్పుడైనా దగ్గర నుంచి పిల్లి కన్ను చూడండి, కేటై కేటై అని అంటుంటారు. అసలు ఆ పిల్లి కన్ను చూస్తేనే విచిత్రంగా ఉంటుంది. కోడి కన్ను చూడండి, అది ఇలా రెప్ప మూస్తే తొడుగొచ్చి ఇలా మూసి పైకి వెళ్తూ ఉండడం కనపడుతూ ఉంటుంది. ఆఖరికి పెద్దగా పెరిగిన బల్లిని చూడండి, నల్లపూసలు పైకున్నట్టుగా గుడ్లు ఇంతంత కళ్ళు ఉంటాయి, దానికి చూస్తూ ఉంటుంది, నల్లపూసలు పెట్టినట్టు ఉంటాయి. మనిషి కన్ను చూడండి, అందరి ముఖాలు ఒక్కలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ముఖం చూడగానే అబ్బా ఈవిడికి నృత్యం నేర్పిస్తే చాలా బాగుంటుందండి, ఎంత పెద్ద కళ్ళు అంటారు. ఒక్కొక్క కళ్ళు చూసేటప్పటికీ ఇప్పుడు నీరసంగా వాలిపోయి ఉంటాయి. పాపం ఏమిటండి కళ్ళు అలా నీరసంగా ఉన్నాయి, నిద్ర వస్తుందా, ఏం బడలిపోయారా అంటారు. నవరసాలు కళ్ళల్లో కనపడతాయి. ఒక్క కళ్ళని బట్టి మనిషి యొక్క తేజస్సు తెలుస్తుంది. ఒక్కొక్కరి కళ్ళు చూడండి, అవతల వాళ్ళ గుండెల్లోకి గుచ్చి పరిశీలనం చేస్తున్నట్టు ఉంటాయి ఆ చూపులు. అలా ఉంటాయి కొంతమంది కళ్ళు. కొంతమంది కళ్ళ చేత ముఖం ఎప్పుడు నవ్వుతున్నట్టుంటుంది. అసలు ఆ చేతిలో పట్టుకున్న కుంచి ఏమిటి, ఎలా గీశాడు ఇన్ని ముఖాలు, ఎలా పెట్టాడు ఇన్ని కళ్ళు, ఒక్క కన్ను నిర్మాణంలో ఇన్ని రకాల కళ్ళ, ఇంత సొగస, చూడగలిగినటువంటి హృదయ సౌకుమార్యం ఏర్పడాలి. కానీ ఏది చూసినా వెనక శిల్పి ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. ఇది ఎక్కడ వస్తోంది అంటే అమ్మవారి చేతిలో ఉంది ఆ విల్లు. అందుకని ఇప్పుడు అది విషయ వస్తువుల యందు తీపి కాదు, అంతటా భగవద్భావన అన్న మాధుర్యం నిండిపోయి ఉంటుంది. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ, ఏ వాసన చూడండి, ఎలాగండి ఇలా పెడతాడైనా, ఎలా తీసుకొస్తాడు ఇంత ఓ చిన్న పుల్ల ముక్క, అది పైకి ఇలా తిప్పి చూస్తే ఎప్పుడు కోసిన ముక్కో ఎండిపోయి ఉంటుందా, దాన్ని తీసుకెళ్ళి బండరాయి గరుగ్గా ఉందా, కాసి నీళ్ళ చుక్కలు చల్లి ఇలా దాన్ని అరగదీస్తుంటే అరిగిపోతుంటే ముద్ద అయితే అందులోంచి అంత సువాసన. ఇంత ఎండిపోయిన కర్ర నీళ్లతో కలిపి రుద్ది తీసింది ఇలా చర్మం మీద రాసుకుంటే చల్లతనమా,
అది పరమేశ్వరుడికి అలదితే కీర్తన వచ్చేసిందా చందన చర్చిత నీలకళేబర అని. ఏ రూపానికైనా చందనం అలంకారమా? ఇంత సొగసైన చందనమా? ఈ చందనపు చెట్టుకో తొర్రలో మళ్ళీ ఒక ఆడ నాగు పాము పడుకుంటుందా అక్కడికి వెళ్ళి? హరిచందన కోటరమనకు బోవు నాగ తరుణియ బోలెన్ అంటారు నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. ఎర్ర చందనపు చెట్టు యొక్క తొర్రలో ఆడ త్రాచుపాము పడుకుంటుంది. సత్యభామ అలా వెళ్ళింది అన్నారు కోపగృహానికి. కాబట్టి ఇంత అందమా? ఓ ఎండిపోయిన మొక్క ఎన్నేళ్ళు అలా ఎండిపోయి ఉన్నా నీళ్లు తగిలి అరగదీస్తే అందులోంచి సువాసన. ఒక సంపంగి పువ్వు ఏం వాసన, సాయంకాలానికి విచ్చుకునే మల్లె పువ్వు ఏం వాసన, జాజి ఏమి సువాసన, ఒక వాసనలా ఒక వాసన ఉండదు. ఒక గులాబీ ఎంత సువాసన. ఏమి ఈశ్వరుని యొక్క సృష్టి. ఎక్కడ ఏ వాసన కనపడ్డా ఈశ్వర ఏమి మహత్కార్యం, ఏమి అపురూపమైన శిల్పివి, ఏమిటి విశేషం. కాబట్టి ఈశ్వర ఇన్ని సువాసనలా. కాబట్టి ఏ వాసన చూసినా ఈశ్వరపరం అవుతుంది. ఇప్పుడు మనస్సు ఏమైంది? విషయ వస్తువుల యందు తిరగట్లేదు. ఏది చూసినా ఈశ్వరుడితో అన్వయం అవుతోంది. ఇది మన్మధుడి చేతిలో ఉంటే పునర్జన్మ హేతు అవుతుంది విషయ వస్తువులను అనుభవించి. అమ్మవారి చేతిలో ఉంటే భక్తి పాశములు పడి దగ్గరికి లాక్కుంటుంటుంది ఆవిడ పాదముల వైపు. నిరంతరం మనస్సు యొక్క భావన భగవంతుని వైపుకి తిరిగిపోతుంటుంది. ఏం చూసినా ఏం చేసినా అవే అటువైపే ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ధనుర్బాణములను ఆవిడ చేత్తో పట్టుకుంది. కాబట్టి కాల కాల ఫణిపాశ బాణ ధనురంకుశా మరుణ మేఖలాం. అంకుశ అమ్మవారు అది రాగస్వరూప పాశాఢ్య అయితే క్రోధాకార అంకుశోజ్వల. పైన పట్టుకునేటటువంటి రెండు చేతుల్లో ఒక చేతిలో అంకుశాన్ని పట్టుకుంటుంది, అది క్రోధాకార అంకుశోజ్వల. అంకుశము అన్నది ఎవరి విషయంలో ఉపయోగిస్తారు? అంకుశము అంటే కుక్కను కొట్టడానికి వాడతామండి. ఓ అంకుశం చేసిస్తే మా ఇంట్లో పిల్లిని కొడతామండి అందరూ. అంకుశము దేని కొరకు? ఏనుగుని నియంత్రించడానికి వాడతారు. ఏనుగు అన్నది పోలికలో ఎప్పుడు వాడతారు? చాలా పెద్దదనుకోండి, ఏనుగంత ఉన్నాడంటారు. ఆయన నిజంగా అంత ఉన్నాడో లేదో కానీ ఏనుగంత ఉన్నావు బుద్ధి లేదురా నీకు అంటారు. ఏనుగంత తింటాడండి అంటారు. ఏనుగంత బుద్ధి అండి, ఏనుగంత ఉందండి ఆయన దగ్గర. ఏనుగంత అంటే చాలా పెద్దది. క్రోధాకారాంకుశోజ్వల. అంకుశం క్రోధంతో కలిపారు. ఎందుకని? కోపం వస్తే అలా ఉంటుంది, దాన్ని నియంత్రించాలి. కానీ నిప్పురవ్వగా పుడితే భగ్గున మంటగా పెరిగిపోవడానికి క్షణం పట్టదు. ఎంతో పరిశీలన ఉన్నవాడు తనని తాను నియంత్రించుకోగలిగిన వాడైతేనే కాసేపు దాన్ని ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు సాధనంగా వాడుకొని నోటి వెంట రాకూడని మాట రాకుండా మాట్లాడి విడిచిపెట్టేసి వెంటనే తరువాతి కార్యంలోకి వెళ్ళిపోగలడు. లేకపోతే అది వశం చేసుకుందా ఇక తర్వాత మాట కూడా మీరు మాట్లాడలేరు. ఊగిపోతాడు మనిషి. అందుకే ఎలిఫెంటైన్ ఇన్ ప్రపోర్షన్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఏనుగంత పరిమాణంలో ఉంది అంటుంటారు. అంత పెద్ద ఏనుగుని ఇది నియంత్రిస్తుంది అంటే ఒక అంకుశం నియంత్రిస్తుంది. ఇంత ఉంటుంది. ఇంగ్లీష్లో స్మాల్ హెచ్ రాస్తారే, ఆ హెచ్ ఎలా ఉంటుందో అంకుశం అలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. అంకుశం అంటే ఏనుగు వణికిపోతుంది. ఎందుకంటే అది పెట్టి ఇక్కడ పొడుస్తారు, కుంభస్థలంలో పొడుస్తారు. ఎంత బాధో ఏనుక్కి, అందుకే లొంగిపోతుంది. క్రోధము అంత అయినప్పటికీ కూడా అది అంకుశానికి లొంగుతుంది. క్రోధం ఎవరినో బాధ పెడుతుంది అనుకుంటే అంతకన్నా అమాయకపు విషయం ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? మీకు నేను ఒక్క విషయం చెప్తాను. పిల్లలు ఉంటారు, పిల్లల దగ్గర అమ్మకి కోపం తరచుగా వస్తుంటుంది. అమ్మ పిల్లల దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉంటుంది. మీరు ఎవరి మీదో కోపడ్డారనుకోండి, ఆయన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా వెంటనే నవ్వి ఊరుకోలేరు, ఇంకా కోపం వస్తుంది. బుద్ధి ఉందా లేదా అండి, తిడుతుంటే అలా వెళతాడేంటండి అంటారు. అందుకే కోపమును నిగ్రహించడానికి సాధనం ఒక్కటే చెప్తుంది శాస్త్రం. ఎందుకు కోపపడుతున్నావు? అవతలవాడు తప్పు చేశాడని. మంచిదే, నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా?
నువ్వు ఎప్పుడూ తప్పు చేయకపోతే కోప్పడు. బెబ్బే తప్పు చేయకపోవడంటే నేను తప్పు చేసిన వాడినే. అయితే ఏ తప్పు జరిగిందో దిద్దడానికి కోప్పడంతే, అంతవరకే. అది ఎంతవరకు అవసరమో అంతవరకు కోప్పడు. గుర్తింపబడింది తప్పు, వెంటనే వదిలే, అంతే అంతే. సాధనంగా వాడు, అంతకు మించొద్దు. ఇది కోపాన్ని నియంత్రించుకునేటటువంటి విధానం. రెండు, కోపముతో మీరు ఏది సాధిద్దామనుకుంటారో అది మీరు సాధించగలరు అని విశ్వసించడం చాలా కష్టం. కానీ ప్రేమ చేత మాత్రం ఏదైనా సాధించవచ్చు. మీరు ప్రేమ చేత సాధించలేనిదన్నది లోకంలో ఉండదు. అందుకే మీరు చూడండి, ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, అయ్యా నిజమే నేను తప్పు చేశాను, మీరు తండ్రి లాంటి వారు కాబట్టి పెద్ద మనస్సుతో ఆలోచించి నన్ను క్షమించండి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఇక సాగ తీయడానికి వీల్లేదు. పోన్లే ఇంకెప్పుడు చేయకు. ప్రేమతో మీరు ఒక విషయాన్ని చెప్పారనుకోండి, అది ఉద్విగ్నతని కల్పించదు. కోపం అన్ని వేళలా ఫలితాన్ని సాధిస్తుందని చెప్పడం కుదరదు, ప్రేమ సాధిస్తుంది.